నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకురాలు కొల్లి మాధవి గారు ఉన్నారు. కొల్లి మాధవి గారు, నిన్న అందల భామలతో తెలంగాణ మహిళల చేత వాళ్ళ కాళ్ళు కడిగేయడం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతున్న పరిస్థితి. బీజేపీ బీఆర్ఎస్ కూడా దీన్ని ఖండిస్తున్న పరిస్థితి. సో ఎట్లా చూస్తారు బీజేపీ సీనియర్ నాయకురాలుగా వాళ్ళ కాళ్ళను తెలంగాణ మహిళలు, గిరిజన దళిత మహిళలు కడగడం అనేది కరెక్టే అంటారా? అసలు సిగ్గుండాలి నిజంగా. ఇవాళ మన రాష్ట్ర మహిళలతో ఇవాళ విదేశీ మహిళలు వస్తే గౌరవించాలంటే గౌరవించుకోండి, దానికి కాళ్ళు కడిగించడం ఏంటి? అసలు కొంచెమన్నా సిగ్గుందా చెప్పండి? మన రాష్ట్ర మహిళలను అవమానించడమే కదా. మన రాష్ట్ర మహిళలతో ఇవాళ విదేశీయులు ఇవాళ మన రాష్ట్రానికి వస్తే మీరు ఇంకేదైనా ప్రదేశం చూపించండి, లేకపోతే బొట్టు పెట్టండి, లేకపోతే పట్టు చీరలు ఇవ్వండి, ఇంకేదైనా చేయండి. కానీ కాళ్ళు కడిగించే సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? మన ఆడబిడ్డలు వెళ్ళి ఇంకొకళ్ళ కాళ్ళు కడగటం ఏంటి? నిజంగానే అసలు ముఖ్యమంత్రికి మెదడిపోయినట్టుంది. ఆర్గనైజర్స్కి అంతకన్నా లేదు. ఇవాళ ఎవరైతే దీనికి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నా వారిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర మహిళలు మీకు ఎట్లా కనపడుతున్నారు? అసలు ఇవాళ గిరిజన మహిళలు, పేద మహిళలు, వీళ్ళందరూ మీకు ఎట్లా కనపడుతున్నారు? వాళ్ళతో ఇవాళ బానిసల్లాగా మీరు చూస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర మహిళల్ని బానిసల్లాగా చూసి మీరు వీళ్ళతో కాళ్ళు కడిగించడం ఏంటి? నిజంగానే ఇది ఇలాంటి చర్యలు ఏదైతే ఉన్నాయో ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అసలు ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పి మర్చిపోయిన సందర్భం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అన్నట్టుగా ఆయన భావిస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో అందాల బామలతో ఈయన కూర్చుని తాజ్లో అట్లా ఇక్కడ ఫలక్నామాలో అక్కడ కూర్చుని భోంచేశారు. సరే భోంచేశారు, దాని కూడా నేను తప్పు పట్టను. సరే ఒక పక్కన మన రాష్ట్ర దివాలా తీసిందంటారు, ₹1,00,000 ప్లేట్ పెట్టి తింటారు. సరే అవన్నీ ఏదైనా సరే, నేను అనేది ఇవాళ మహిళలతో, తెలంగాణ రాష్ట్ర మహిళలతో వేరే వాళ్ళ కాళ్ళు ఎట్లా కడిగిస్తారు? పోరు మీరు ఒక అన్నగా లేకపోతే ఇంకోటి మీరు కడగాల్సింది అలాంటప్పుడు ఇవాళ మరి మీరెందుకు కడగలేదు? మహిళలతో ఎందుకు కడిగించారు? నిజంగానే ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి చర్యలు ఏదైతే ఉన్నాయో దీన్ని ఖండిస్తున్నాం. ఇమీడియట్గా బేషరతుగా ముందు క్షమాపణ చెప్పాలి. ఇవాళ ఏ మహిళలతో అయితే కాళ్ళు కడిగించారు, ఈ మంత్రులు వెళ్ళి ముందు ఆ మహిళలు కాళ్ళు కడగాలి. కాళ్ళు కడిగి క్షమాపణ చెప్పాలి. మేము అనవసరంగా మిమ్మల్ని అవమానించాం, మా ఉద్దేశం ఇది కాదని చెప్పి ముందు వీళ్ళు వెళ్ళి వాళ్ళ కాళ్ళు కడిగి ముందు వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు మంత్రులు కడిగితే ఒక లెక్క, కానీ మహిళలే కడిగినారు. సో మహిళా సమాజం మొత్తం కూడా దీన్ని ఖండిస్తున్న పరిస్థితి. ఒక మహిళగా ఎట్లా చూస్తారు మరి? నేను అదే చెప్తున్నా, నిజంగానే ఇది చాలా అవమానించడమే. మీరు మహిళల్ని చిన్న చూపు చూస్తున్నారు. ఈ మహిళల్ని మీరు బానిసలుగా భావించి ఈ మహిళలతో మీరు ఇంకొకరు విదేశీ మహిళల కాళ్ళు కడిగించడం అనేది నిజంగానే మేము అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను అందుకని అంటున్నా, ఇవాళ దీనికి పశ్చాత్తాపంగా మంత్రులని ఏ మహిళలతో అయితే కాళ్ళు కడిగించారో వాళ్ళ కాళ్ళు కడిగి క్షమాపణ చెప్పాల్సిన అవసరం. ఒకవైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళా సమాజము లేకపోతే మహిళలను లక్షాధికారం చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతుంటే, ఇంకో పక్క ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? ఇవాళ మహిళల్ని ఎప్పుడు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సాధికారికత సాధించే దిశగా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దాని పక్కన ఎక్కడ కూడా అడుగులు వేసినట్టు కనపడలా. ఏదనంటే మీకు ఫ్రీ బస్ ఇచ్చామని చెప్పి మాట్లాడడం అంతవరకే తప్ప ఇంకెక్కడ కూడా వారు నిజంగానే వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఇండిపెండెంట్గా ఉండేటట్టు ఎప్పుడు కూడా చేయాల. వాళ్ళ కుటుంబంలో అంటే గాంధీ కుటుంబంలో ఉన్న మహిళల గురించి ఆలోచిస్తారు తప్ప ఇంకెవరూ కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర మహిళల్ని మీరు అవమానించిందే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకి మీరు ఇచ్చిన ఏ గ్యారంటీలు కూడా ఒక ఫ్రీ బస్సు తప్ప మిగతా గ్యారంటీలు ఏం చేశారు మీరు చెప్పండి? ఇవాళ కళ్యాణ లక్ష్మి ఏమైంది మీరు చెప్పండి? తులం బంగారం ఏమైంది మీరు చెప్పండి? స్కూటీ ఏమైంది మీరు చెప్పండి? ఇవాళ పెన్షన్లు ఏమైంది మీరు చెప్పండి? ఒంటరి మహిళల పెన్షన్లు పెంచుతా ఉన్నారు కదా, అవన్నీ ఏమైంది మీరు చెప్పండి? అందుకని మహిళల పట్ల వీళ్ళకి ఎప్పుడూ కూడా వాళ్ళకి ఒక చిత్తశుద్ధి లేదు. మహిళల్ని ఓటు బ్యాంకులుగా వాడుకున్నారు. ఇవాళ మహిళల్ని బానిసల్లాగా చూపించే విధంగా ఇవాళ వాళ్ళతో కాళ్ళు కడిగించడం అనేది నిజంగానే చాలా ఇవాళ అందరూ కూడా ఇవాళ దానికి పార్టీలకు అతీతంగా లేకపోతే సోషల్ మీడియాలోనే దుమారం అనేది కాదు, పార్టీలకు అతీతంగా అది బీజేపీనా బీఆర్ఎస్ లేకపోతే ఇంకొకటి వీళ్ళే ఖండిస్తున్నారనేది కాదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏ మహిళ అయినా ఖండిస్తుంది. ఒట్టి తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశ మహిళలు కూడా దీన్ని ఖండిస్తారు. ఇవాళ సరస్వతి పుష్కరాలు అని చెప్తున్నారు, కాళేశ్వరం పుష్కరాలు, కానీ హోర్డింగ్ చేస్తూ రేవంత్ రెడ్డి ఫోటో, వాళ్ళ భార్య ఫోటో కింద సరస్వతి అమ్మవారి ఫోటో ఉండడం, కాళ్ళ కింద ఉండడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిజంగానే మీరు చూస్తే ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ వీళ్ళే ఏదో పైనుంచి దిగొచ్చారు, మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకి బానిసల్లాగా అన్నట్టుగా కనపడుతూనే ఉన్నారు. దీంట్లో వీరు అనేక మార్లు మనం చూస్తూనే ఉన్నాం ఏ రకంగా అమ్మవారిని అవమానించడం, దేవుళ్ళని అవమానించడం. ఇవాళ విదేశీ మహిళలు వస్తే మీకు చార్మినార్ గుర్తొచ్చింది కానీ భాగ్యలక్ష్మి అమ్మవారి గుర్తురాల. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అందుకని ఇంతకు మించి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఏదో బాగా చేస్తారని నేను అనుకోను. దీన్ని కూడా ఇవాళ అందరూ కూడా దీన్ని ఏదైతే ఆయన అమ్మవారి ఫోటోలు వాళ్ళ కాళ్ళ దగ్గర వేసుకున్నారో దీన్ని కూడా అందరూ కూడా ఎవరు కూడా దీన్ని హర్షించరు.
దీన్ని కూడా అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ హిందూ వ్యతిరేకి. అదే మీరు చూడండి, హజ్ భవన్ దగ్గర చూడండి ఏం చేశారు. ఆయన ఒక టోపీ పెట్టుకుని ఆయన ఫోటోలు బ్రహ్మాండంగా వేసుకున్నారు. అక్కడ ఎందుకు మీరు మస్జిద్లా ఇంకోటి కాళ్ళ దగ్గర లేకపోతే ఇంకో చోట ఎందుకు పెట్టలేదు మీరు చెప్పండి. సో ఇది తెలుస్తానే ఉంది. ఇవాళ సంతుష్టీకరణ ఒక వర్గానికి చేస్తున్నారు. హిందువులు అవమానిస్తే ఇంకా బాగా ఇదవుతుందేమో అన్నట్టుగా ఉన్నారు. వీళ్ళు హిందువులు అవమానించే విధంగా, మహిళలను అవమానించే విధంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. మహిళల గురించి ఎక్కడ పట్టించుకోవట్లేదు, మహిళలకు ఇచ్చిన హామీల గురించి కూడా పట్టించుకోవట్లేదు. ఈ ప్రభుత్వం ఈ వైఖరి మార్చుకోకపోతే నిజంగానే రానున్న రోజుల్లో వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు తిరగబడి కొట్టే రోజుల దగ్గరలో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చార్మినార్కి తీసుకెళ్లారు, అంతా చూపించారు, చౌహమల ప్యాలెస్ చూపించారు, అంత ఫలక్నుమా ప్యాలెస్ చూపించారు, కానీ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఎందుకు చూపించలేదు అంటే ఏం చెప్తారు? నేను అదే అడుగుతున్నా, ఎందుకు చూపించలేకపోయారు భాగ్యలక్ష్మి టెంపుల్ని? ఇవాళ ఈ భాగ్యనగరానికి పేరు భాగ్యలక్ష్మి అమ్మవారితోనే వచ్చింది. అలాంటిది ఈ భాగ్యలక్ష్మి టెంపుల్ ఎందుకు చూపించలేకపోయారు అనేది ఇవాళ దానికి వారు సమాధానం చెప్పాల్సింది. మీరు వెళ్ళి శ్మశానాలు లేకపోతే ఇంకోటి చూపిస్తున్నారు తప్ప అమ్మవారిని ఎందుకు చూపించలేకపోయారు అనేది మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతున్నాం. ఇవాళ బయట నుంచి వచ్చిన వాళ్ళకి మన సంప్రదాయం, సంస్కృతి అన్నీ చూపించండి, కానీ చార్మినార్కి తీసుకెళ్ళి పక్కనే ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్ చూపించకపోవడం నిజంగానే ఇవాళ వాళ్ళ మనస్తత్వంలో ఎటుంటుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.